బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. బ్రేకింగ్ న్యూస్ కి సంబంధించినటువంటి వార్త చూస్తున్నాం. లోకల్ బాడీ ఎన్నికలకి సంబంధించి బీసీ రిజర్వేషన్ల 42% చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 9 ని రిలీజ్ చేసింది. దానిపై స్టే విధించింది తెలంగాణ హైకోర్టు. 2 రోజుల పాటు సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ తో పాటుగా కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘి కూడా వాదనలు వినిపించారు. మరోవైపు 25 మంది పిటిషనర్లు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే 4 వారాల పాటు స్టే విధించింది. 2 వారాల్లో పిటిషనర్ల తరఫున వాదనలు వినాలి, ఆ తర్వాత రిప్లై మరో 2 వారాలు ప్రభుత్వం ఇవ్వాలని. ఓవరాల్ గా 4 వారాల పాటు జీవో నెంబర్ 9 మీద ఇంటరిమ్ స్టేని విధించింది తెలంగాణ హైకోర్టు. యాక్చువల్లీ ఇప్పుడు ఇంతకు ముందు వరకు మనం చూసాం, హైకోర్టు దగ్గర బీసీకి సంబంధించిన నాయకులు పూర్తిగా ఆందోళన వ్యక్తం చేశారు. ఎందుకంటే మేము ఎప్పటి నుంచో ఆశిస్తుంది, అది కూడా ఇన్ని ఉద్యమాల తర్వాత, ఆందోళన తర్వాత మాకేదో ఈ సర్కార్ అయినా 42% రిజర్వేషన్ ఇస్తుంది అని ఆశపడ్డాం. స్థానిక సంస్థల్లో అయినా సరే మేము నాయకులం అవుతాము అనుకున్నాం. తీరా చూస్తేనేమో ఇప్పుడు హైకోర్టు ఇట్లా అంటే స్టే విధించడమే కాకుండా అసలు మాకు రిజర్వేషన్ ఇవ్వడం ఎవరికి ఇష్టం లేదా ఏందా అన్నట్టు ఆందోళన కూడా అక్కడ చేస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది. ఎగ్జాక్ట్లీ. సో ఓవరాల్ గా 2 రోజుల పాటు హైకోర్టులో ఎలాంటి వాదనలు కొనసాగాయి, ఈ ప్రభుత్వం చేసినటువంటి వాదనలు ఏంటి, ఎందుకని అభ్యంతరాలనే వ్యక్తమయ్యాయి? 1 కాదు 2 కాదు, ఏకంగా 25 పిటిషన్లను సబ్మిట్ చేశారు. ఈ నేపథ్యంలోనే సుదీర్ఘమైనటువంటి వాదనలు చోటు చేసుకున్నాయి. 4 వారాల పాటు స్టే విధించారు. యాక్చువల్ గా ఈ రోజే నోటిఫికేషన్ అనేది ప్రారంభమైంది. కొంతమంది ఆల్రెడీ తమ నామినేషన్లు కూడా ఫైల్ చేసుకున్నప్పటికీ ఇప్పటికైతే లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి జీవో నెంబర్ 9 వర్తించదు, స్టే విధిస్తున్నారు. యాక్చువల్ గా ఏం జరిగింది, ఎందుకని ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు, ఎందుకని గతంలో ఉన్నటువంటి జీవోను కాదని జీవో నెంబర్ 9 ఇప్పుడు వచ్చింది? మనతో పాటుగా ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ సుబ్బు గారు. హలో అండి. హలో అండి. సో ఏం జరిగింది నిన్న ఈ రోజు హైకోర్టులో? సడన్ గా మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా, మీరు అనుకున్న దానికంటే కూడా జీవో నెంబర్ 9 మీద స్టే విధించింది. 4 వారాల పాటు ఎన్నికలు జరగవు అని. ఏంటి ప్రొసీజర్? అయితే మొట్టమొదటిగా మనం జియో నంబర్ 9 42% రిజర్వేషన్కి పక్కకు పెడితే అసలు రూల్ ఆఫ్ రిజర్వేషన్ గురించి ఇక్కడ చర్చ అంతా. ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది ఏంటంటే చాలామంది అంటున్నారు రాజ్యాంగం ప్రకారం 50% మించకూడదు, కానీ రాజ్యాంగంలో అంశం ఎక్కడ కొనసాగడం మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ నాకు తెలిసినంతవరకు ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అంటే ఏంటి, ఎందుకు బీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వాలి, అసలు రిజర్వేషన్ వీళ్ళకి ఎందుకు 42% ఉండాలి అనే దాని గురించి మాట్లాడదాం. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అంటే జనాభా దమాషా ప్రకారం చూసుకున్నట్లయితే క్యాస్ట్ వైజ్గా చూసుకోవడం కంటే కూడా, అంటే బీసీ ఎస్సీ అంటే ఒక కేటగరైజేషన్గా చూసుకోవాలంటే బీసీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. సో ఎక్కువ మంది ఉన్నప్పుడు వాళ్ళకి వచ్చిన రిజర్వేషన్ నాకు తెలిసినంత వరకు వాస్తవానికి రూల్ ఆఫ్ రిజర్వేషన్ అప్పుడు బీసీలకి ఏబిసిడి ఇలా కేటగరైజేషన్ చేసి ఎలా అయితే ఇచ్చారో ఇప్పటికి చాలామంది బీసీ జనాభా అనేది పెరగడం జరిగింది. అదేవిధంగా ఎస్సీల్లోని ఎస్టీల్లోని ఓసీల్లో కూడా ఇలాంటివి జరగడం జరిగింది. అయితే రాజ్యాంగానికి సంబంధించినంత వరకు అంటే 50% దాటాలని ఎక్కడ లేదు, కానీ 50% దాటకపోవడం అనేది మంచిది ఎవరికైనా సరే. రాజ్యాంగంలో లేదు, ఎక్కడ ఆ అంశాన్ని ప్రస్తావించలేదు. సో కాబట్టి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఏదైతే ఇప్పుడు ఈ జీవో నెంబర్ 9 ఉందో, ఈ జీవో నెంబర్ 9 ద్వారా 42% రిజర్వేషన్ అనేది ఏదైతే ఉందో అది వాస్తవానికి మంచి ఆలోచన, మంచి సంకల్పం, కానీ దానికి చట్టబద్ధత అనేది కల్పించాలి. జీవోస్ ఎప్పుడు కూడా ఏంటంటే అది గవర్నమెంట్ ఆర్డర్, అది అంతే తప్ప అది సుపీరియర్ ఆర్డర్ కాదు. ఎప్పుడైనా సరే దాని మీద స్టే ఇవ్వచ్చు, దాన్ని స్టే నుంచి అంటే దాన్ని కొట్టేయచ్చు, దాన్ని అమలుపరచుకోకుండా కూడా ఆపొచ్చు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రీసెంట్గా ఇప్పుడు ఒక 10 నిమిషాల బ్యాక్ వచ్చింది కదా, ఏది జీవో నెంబర్ 9 పైన హైకోర్టు స్టే. అది ఏంటి స్టే అంటే ఇక్కడ ప్రతివాదులకి వాదులకి మధ్య వాళ్ళ భిన్నమైన అంటే వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ అడిగారు. సో ఆ ఎక్స్ప్లెనేషన్ అంటే ఇది కొట్టేసినట్టు కాదు కేసుని, ఇక్కడ జీవో నంబర్ 9 మీద స్టే ఇచ్చారు అంతే తప్ప వాదనలు జరుగుతున్నాయి. ఇంకా రెండు వారాలకి ఈ స్టేని విధించింది. అంటే కేసు కొట్టేసినట్టు కాదు, జీవో నెంబర్ 9 కూడా కొట్టేసినట్టు కాదు. అంటే వాదులకి ప్రతివాదులకి ఇంకా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత దీని మీద ఒక జడ్జిమెంట్ అనేది పాస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ఒక లీగల్ చిక్ ఏంటంటే, ఈ జీవో నెంబర్ 9 ఏదైతే ఉందో ఈ జీవో నెంబర్ 9ని
మీరు చూసుకున్నట్లయితే ఆర్టికల్ 31(c)లో అటాచ్ చేసి తర్వాత 9వ నెంబర్లో ఇప్పుడు ఈ ఆర్టికల్ 31(c)లో అటాచ్ చేసి 9th షెడ్యూల్లో పెట్టినట్టయితే అది దీనికంటే ముఖ్యంగా గవర్నర్ ఉన్నారు, వాళ్ళు సైన్ చేస్తే ఇది చట్టరూపం దాల్చింది. సో ఆయన సైన్ చేయనంత వరకు కూడా దానికి ఎటువంటి చట్టరూపం లేదు. మరి గతంలో 3 నెలలు దాటిన అది గవర్నర్ సైన్ అయినట్టే, అదే ఎసెట్ గివెన్ బై ది గవర్నర్ అని చెప్పేసి అని అంటారు కదా, మరి దాని కింద కూడా కన్సిడర్ చేయొచ్చు కదా అంటే దాని కింద కూడా కన్సిడర్ చేయొచ్చు. కానీ సంతకం పెట్టిన దానికి సంతకం పెట్టినట్టు కన్సిడర్ చేయడానికి చాలా వ్యత్యాసం ఉంది. మీరు చూసారు కదా, ఇప్పుడు సంతకం పెట్టి ఇప్పుడు గవర్నమెంట్ రాచముద్ర వేసి అఫీషియల్ గా అయినట్లు అన్నట్టు. సో అవ్వని దాన్ని ఇప్పుడు నెగ్లిజెన్సీ అంటే మన మౌనాన్ని అంగీకారంగా భావించడం అని అంటుంటాం కదా. సో అలా వాళ్ళు పెట్టకపోకుండా ఉండడానికి కూడా తిరిగి పంపించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ గారు పునర్పరిశీలించండి అని చెప్పి ఆ జీవోని పంపించవచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మరలా దాన్ని సమీక్షించకుండా ఏం చేయకుండా దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా గవర్నర్ గారి దగ్గర పంపించినప్పుడు సంతకం పెట్టాల్సి వస్తుంది, రెండోసారి పెట్టాల్సి వస్తుంది. అయితే ఇక్కడ దీన్ని కూడా ఏంటంటే గవర్నర్ గారు సంతకం పెట్టినట్లయితే దీనికి ఒక చట్టబద్ధత వచ్చేది. సో దీన్ని ఎవరు కూడా అంటే హైకోర్టు కూడా దీని మీద స్టే విధించలేదు. సో కాబట్టి ఖచ్చితంగా దీనికి చట్టబద్ధత కలిగి ఆర్టికల్ 31(c)లో దీన్ని అటాచ్ చేసి 9th ఆర్టికల్ ఇప్పుడు ఏదైతే ఈ జీవో నెంబర్ 9 ఉందో దాన్ని 9th షెడ్యూల్లో జాయిన్ చేసినట్లయితే అయిపోయింది, యాడ్ చేసినట్లయితే అయిపోయేది. దీన్ని ఎవరు ఛాలెంజ్ చేయడానికి వీలు లేకోకుండా ఉండేది. అయితే ఇక్కడ నాకు తెలిసినంత వరకు బీసీలకి ఇక్కడ అన్యాయమే జరిగిందని చెప్పాలి. ఎందుకంటే ఎలక్షన్స్లో మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎస్సీలు చూసుకున్నారనుకోండి, జనాభా తమాషా ప్రకారం మాకు రిజర్వేషన్ అంటే మేమెంతో మాకంత అనే ఒక కాన్సెప్ట్ వాళ్ళు వెళ్ళి విజయం సాధించారు. కానీ ఇప్పటికీ కూడా పాపం బీసీలకి వాళ్ళ ఉన్న జనాభా కంటే కూడా రిజర్వేషన్ తక్కువ ఉంది. సో కాబట్టి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్టే, కానీ దానికి చట్టంగా అంటే పకడ్బందీ చట్టంగా తీసుకొచ్చినట్లయితే దాన్ని ఎవరు ఛాలెంజ్ చేయడానికి అవకాశం లేకపోయేది. ఎందుకంటే దీన్ని జీవోని తీసుకొచ్చారు, కానీ జీవో మీద గవర్నర్ గారు సంతకం లేదు. ఇంకొకటి, గవర్నర్ గారు సంతకం అయిన తర్వాత దాన్ని 31(c)లో అటాచ్ చేసి ఆర్టికల్ 31(c)లో అటాచ్ చేసి 9th షెడ్యూల్లో యాడ్ చేసినట్లయితే దీని స్టే కాదు కదా, అంటే హైకోర్టు దీన్ని ఏం చేయలేకపోయేది. సో దీని మీద స్టే ఇవ్వడం కానీ. సో ఇప్పుడు కూడా ఈ కేసు కొట్టేసినట్టు కాదు, విచారణకి అంటే వాదులకి ప్రతివాదులకి మధ్య విచారణ వినడానికి 2 వారాలకి దీన్ని అంటే వాయిదా వేయడానికి 2 వారాలు 4 వారాలు ప్రభుత్వం కూడా వివరణ ఇవ్వాలి అంటే 4 వారాలు. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఏదైతే వచ్చిందో సార్, ఆ నోటిఫికేషన్ 2 వారాల వరకే వాయిదా పడిందా లేకపోతే ఈ నోటిఫికేషన్ చెల్లదు అంటే? లేదండి, లేదు. ఆ నోటిఫికేషన్ 2 వారాల వరకు తాత్కాలికంగా నిలిపివేస్తారు. అంటే దాన్ని అలా ఉంచండి, వాదనలు ప్రతివాదనలు విన్న తర్వాత వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ వీళ్ళ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత ఇక్కడ ఏంటంటే అడ్వకేట్స్ అంటే అక్కడ వాదించినటువంటి అడ్వకేట్స్ దాన్ని పూర్తి స్థాయిలో ఇంకొంచెం అంటే వివరణాత్మకంగా వివరించినట్లయితే ఆయన అడ్వకేట్స్ ఏం చేస్తారులేండి, ప్రభుత్వం అందులో 25 మంది ఉన్నారు పిటిషనర్లు, అయితే టైం సరిపోదు. అంటే ఇక్కడ ప్రభుత్వం చేసిన ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే దాన్ని మనం ఇందాక అనుకున్నట్టుగా ఆర్టికల్ 31(c)లో జాయిన్ చేసి గవర్నర్ గారు సంతకం పెట్టించుకొని దాన్ని ఆర్టికల్ 9లోకి వేసినట్లయితే అసలు ఈ గొడవే లేకపోతుండే. సో ఇవన్నీ చేయకోకుండా ఒక జీవోని తీసుకొచ్చి వెంటనే దాన్ని ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడం అనేది ఒకటే ప్రభుత్వం చేసినటువంటి చిన్న పొరపాటు. సో ఈ పొరపాటు వల్ల ఇప్పుడు బీసీలందరూ ఆత్మగౌరవం దెబ్బతిన్నట్టే. యాక్చువల్గా చెప్పాలంటే ఏంటంటే మనకి ఒక ఆశ అంటే తరతరాలకి అది ఎప్పటికీ కూడా తరతరాలకి మిగిలిపోయే అంటే ఒక సువర్ణ అక్షరాలతో రాయబడినట్టుగా అలాంటి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వాళ్ళ చేతి దగ్గర నుంచి ఒక 2 వారాలకి తీసేశారంటే అది ఒక చిన్న రిమార్కే. ఎవరు తీసేశారు? ఆ తప్పు చేసింది ఎవరంటారు? అన్యాయం జరిగింది, ఒక షాక్ ఇచ్చారు అంటే ప్రభుత్వం చేసిందా? ప్రాపర్ గా పిటిషనర్లు ఆ ఫైల్ చేసినటువంటి దాంతో వచ్చిందా? ప్రభుత్వం ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం వాళ్ళకి సానుకూలంగా వాళ్ళకి అన్ని విధాలుగా న్యాయం చేయాలనే చేస్తుంది, కానీ దాన్ని ప్రాపర్ వేలో చేయాల. మీకు అర్థమైందా? ప్రొసీజర్స్ ఫాలో ప్రొసీజర్స్ చెయ్యొచ్చు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మనం నోటిఫికేషన్ జారీ చేసి మనం రూల్ ఆఫ్ రిజర్వేషన్ 42% డిక్లేర్ చేసి మనం ఎలక్షన్కి వెళ్ళిపోదాం అని చెప్పేసి దాంట్లో రాజకీయ అంశాలు, రాజకీయ కోణాలు, రాజకీయ స్వప్రయోజనం, రాజకీయ లాభాలు ఏవైనా ఉండొచ్చు. కానీ ఇక్కడ ఒక మంచి థీమ్ బయటకు వచ్చింది. చాలా మంది బీసీలకి 100 ఏళ్ల నుంచి ఎన్నో ఏళ్ల నుంచి అంటే వాళ్ళు కోరుకుంటున్నటువంటి ఒక కళ వాళ్ళకి అందింది. సో అలాంటప్పుడు దీన్ని
ప్రాపర్గా అన్ని రకాలుగా దానికి సంరక్షణ చేసి ఇచ్చినట్లయితే అది బాగుండేది. కానీ తెలంగాణ ప్రభుత్వానికి నిజంగా నమస్కారం. ఎందుకంటే వాళ్ళు అలాంటి ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడం కూడా చాలా గొప్ప విషయం. కానీ ఇలాంటి లీగల్ చిక్కుముళ్ళు వస్తాయని చెప్పేసి వాళ్ళు ఊహించుండ్రు. కానీ ఇప్పుడు ఇది ఏదైతే ఈ బీసీ రిజర్వేషన్ మీద కంప్లైంట్లు అన్ని ఫైల్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆపోజిట్ పార్టీ వాళ్ళే. కాకపోతే వాళ్ళకి జెన్యూన్ కాదంటారా? జెన్యున్ కాదండి. ఎందుకంటే ఆ పిటిషన్ ఎవరైతే అగెన్స్ట్ గా పిటిషన్ బీసీ రిజర్వేషన్ కి జియో నంబర్ 9 కి ఎవరైతే అగెన్స్ట్ గా పిటిషన్ వేశారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి తెలుసు ఇది న్యాయమైనది, చట్టబద్ధమైనది, ఇది ఖచ్చితంగా బీసీలకు దక్కాల్సిందే అని. కానీ వాళ్ళు ఏంటి, రాజకీయ స్వప్రయోజనం. ఇక్కడ మనిషి ఎలా ఉంటుందంటే పూర్వకాలంలో ఒకడెవడన్నా ఇప్పుడు ఒక చెరువులో పడిపోయింది అనుకోండి, ఎవరన్నా చూసిన వెంటనే అక్కడ పాతకాలంలో వెంటనే దూకి వాళ్ళని బయటకు తీసుకొచ్చి కాపాడడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఇప్పుడున్న ప్రజెంట్ వెంటనే దాన్ని వీడియో చేసి అంటే వాడు చచ్చిపోతుంటే ఇంకెక్కువగా దీన్ని సోషల్ మీడియా అలా ఏంటంటే ఇంతకు ముందులాగా అరే ఇంతమంది ఈ రోజు తాత్కాలికంగా ఒక 2 వారాల వరకు ఇది 2 వారాలు పిటిషన్, ఆ తర్వాత 2 వారాలు గవర్నమెంట్ కూడా ఆన్సర్ చేయాలి. సో కాబట్టి నేను ఏమంటానంటే ఈ తాత్కాలికమైన బ్రేక్ ఎంటైర్ బీసీ జనాభా మొత్తం మీద పడుతుంది. సో ఈ ఖచ్చితంగా ఈ ఎవరైతే ఈ హైకోర్టులో అంటే ప్రతికూలంగా ఎవరైతే ఈ కేసు వేశారో వాళ్ళు ఖచ్చితంగా బీసీల యొక్క మనోభావాలను దెబ్బతీసిన వాటి కిందే లెక్క. ఎందుకంటే ఎంతో మందికి లబ్ధి చేకూరేది. ఇది ఒక ఇంట్లోకి సంబంధించింది కాదు, ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ఒక కుటుంబానికి సంబంధించింది కానీ ఇది ఒక మొత్తం ఎంటైర్ బీసీ సమాజంలో ఉన్నటువంటి అనేక అంటే లక్షల మంది యొక్క కళ, కోట్ల మంది కళ. సో ప్రభుత్వం అయితే సీరియస్ గా ఉంది కాబట్టి 42% రిజర్వేషన్ ఇద్దాం అనుకుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి? గవర్నమెంట్ నాకు తెలిసినంత వరకు గవర్నమెంట్ వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్ళాలి. సుప్రీంకోర్టుకు వెళ్ళి ఇప్పుడు స్టే ఇచ్చారు కదా, స్టే ఇచ్చిన దాని మీద కంటిన్యూ చేసుకోవడానికి సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు. అంటే అది డిస్క్రిప్షన్ అనేది ఉంటుందా? ఒకవేళ ఇక్కడ హైకోర్టు పరిధిలో ఉన్నదాన్ని నేను ఎలా టేకప్ చేస్తానని ఒక 4 days బ్యాక్ దాన్ని రిజెక్ట్ చేసింది. అయితే మేడం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్టే ఇచ్చిన తర్వాత మనం సుప్రీంకోర్టుకి వెళ్ళదు. స్టేకి ముందు లేదంటే కేసు కొట్టేయడానికి ముందు లేదా జడ్జిమెంట్కి ముందు ఆ ప్రొసీజర్ జరగడానికి ఏదైతే టైం పడుతుందో అప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళకూడదు. స్టే రాకముందు వెళ్ళినట్టయితే తీసుకోదు ఖచ్చితంగా. సుప్రీంకోర్టే కదా, ఏ కోర్టు తీసుకోదు. అది స్టే వచ్చింది కాబట్టి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే అక్కడ ఏదైనా ఓరట జరగడానికి అవకాశం ఉంది. కానీ నాకు తెలిసినంత వరకు ఇక్కడ జడ్జిలు కూడా కొంత అంటే జడ్జెస్ ఎప్పుడైనా సరే ఏదైతే ఆన్ గ్రౌండ్ ఫ్యాక్ట్ ఉందో దాన్నే ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. షెడ్యూల్ 9లోని దీన్ని అటాచ్ చేయలేదు, ఆర్టికల్ 31C కూడా దీన్ని చేర్చలేదు, అందులోనూ గవర్నర్ గారి సంతకం కూడా దీని మీద లేదు. సో ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వాదులకి ప్రతివాదులకి ఇదేంటంటే ఇది ఒక చారిత్రాత్మక తీర్పు అయిపోతుంది. సో దాన్ని మనం ఆచితూచి చాలా జాగ్రత్తగా అన్ని విషయాలను అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాతే ఇవ్వాలన్న ఒక సదుద్దేశంతో 2 వారాలు దీన్ని అంటే వాయిదా వేయడం జరిగింది. సో తర్వాత 2 వారాలు గవర్నమెంట్ ఏం చేస్తుంది, వాదులు ప్రతివాదులు పిటిషనర్స్ తర్వాత వీళ్ళందరూ ఏం చేస్తారనేది పక్కకు పెడితే తాత్కాలికంగా అయితే బీసీలకి అన్యాయం జరిగిందనే చెప్పాలి. సో ఈ 42% మనం చాలా మంది అంటుంటాం ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ 50% పెరగకూడదని. వాస్తవానికి రూల్ ఆఫ్ రిజర్వేషన్ 50% పెరగకుండా ఉండకూడదు అంటానికంటే ముందుగా ఎవరెవరైతే ఇప్పుడు చూస్తే మనం ఓసీలు కూడా మాకు రిజర్వేషన్ కావాలంటున్నాం. అలాంటప్పుడు ఏం చేయాలంటే భూమి మొత్తం జాతీయం చేసేయండి. అందరికి భూములు లేని వాళ్ళు అందరికీ భూములు పంచిపెట్టేసి 100,000 ఎకరాలు ఉన్న బట్ ఇది రాజకీయాలకు సంబంధించింది కదా, ఎన్నికలకు సంబంధించి వచ్చింది కాబట్టి ఇప్పుడు పంపకాలు లేకుంటే భూమో ఆర్థికంగా ఇక్కడ చూడండి ఇక్కడ ఓసీ ఎస్సీ ఓసీ బీసీ మైనారిటీ తర్వాత ఎస్సీ ఇలా ఎందుకు డిఫరెన్సెస్ అంటే స్టెప్ బై స్టెప్ గా ఉంది. ఇక్కడ 3% ఉన్న వ్యక్తుల దగ్గరే దాదాపుగా 90% సంపద ఉంది. 90% జనాభా ఉన్న వాళ్ళ దగ్గర 3% సంపదే ఉంది. మరి 90% వాళ్ళకి ఇస్తున్న దాన్ని చూసి 3% వాళ్ళు అంటే కళ్ళల్లో నిప్పులు పూసుకోవడం అంటే అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మనుషులు అనే వాళ్ళకి ఇప్పుడు మీరు నేను 100 రూపాయలు అప్పిచ్చానంటే తిరిగి మీరు నాకు 100 రూపాయలే కదా అప్పు ఇవ్వాలి కదా, అందరూ సమానమే కదా. మరి సమానం ఉన్నప్పుడు 3% ఉన్న మీకు 97% సంపద ఉన్నప్పుడు 97% ఉన్న వాళ్ళ దగ్గర 3% సంపదే ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చిన దాంట్లో కూడా మాకు ఇవ్వండి అంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది అంటే ప్రజల యొక్క విజ్ఞతకే వదిలేస్తున్నా. సో ఇక్కడ నాకు తెలిసినంత వరకు తెలంగాణ గవర్నమెంట్ ఈ 42% రిజర్వేషన్ తీసుకురావడం అనేది జియో నంబర్ 9ని నేను ఖచ్చితంగా సమర్థిస్తా. ఖచ్చితంగా బీసీలకి ఇక్కడ న్యాయం జరగాల్సింది. ఎందుకంటే ఏళ్ల నాటిగా వాళ్ళకు ఉన్నటువంటి రిజర్వేషన్కి వాళ్ళు
ఉన్నటువంటి జనాభాకి అస్సలు పొంతనే లేదు. సో ఇందాక మనం అనుకున్నట్టు 12 మందికి నలుగురికి కావాల్సిన అన్నాన్ని 12 మందికి పంచమంటే 12 మందిలో ఎవరికి కడుపు నిండుతుంది? అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఒక టెక్నికల్ అంశం అనేది నాకు ఒకటి చెప్పండి. ఈ రోజు నుంచి నామినేషన్లు అయితే స్వీకరిస్తున్నారు, నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఇప్పుడు స్టే విధించిన తర్వాత అది కేవలం ఒకటి రిజర్వేషన్లు లేవనా, లేకపోతే ఎన్నికలు కూడా జరపొద్దు అనా? ఎన్నికల్ని యాజ్ ఇట్ ఈస్ గా జరుపుకుపోతారా? ఎన్నికలను జరపొద్దు అనలేదు, ఈ నామినేషన్స్ ని తీసుకోవద్దని చెప్పలేదు, లేదంటే ఈ కేసును కొట్టేస్తానని కూడా చెప్పలేదు. ఇక్కడ కేసు యొక్క పునర్పరిశీలించిన తర్వాతే, విచారించిన తర్వాతే, క్షుణ్ణంగా దాన్ని తెలుసుకున్న తర్వాతే, దాని లోటుపాట్లు అన్ని తెలుసుకున్న తర్వాతే దాని మీద ఒక ఆర్డర్ ఇవ్వడానికి కోసం తాత్కాలికంగా వీటన్నిటిని అంశాల గురించి తెలుసుకోవడం కోసం ఇచ్చినటువంటి ఒక ఇంట్రిమ్ ఆర్డర్. అయితే ఇప్పుడు ఏమవుతుంది? ఎలక్షన్స్ సంబంధించి నాకు తెలిసి 2 వారాలకి ఎటువంటి కార్యక్రమం కూడా జరగకూడదు. స్టేటస్ కో ఉంటుందా? ఈ రోజు స్టార్ట్ అయ్యాయి, అది అలాగే ఉంటుంది. అంతే ఉంటుందండి. ఎవరు అంటే ఎలక్షన్ కి సంబంధించినటువంటి ఎలక్షన్ కమిషన్ కానీ, అదే విధంగా ఎలక్షన్ కి సంబంధించిన అభ్యర్థులు కానీ, వీళ్ళ నామినేషన్స్ కానీ, వీటికి సంబంధించిన ఏ వర్క్ కూడా జరగడానికి వీల్లేదు. తదుపరి సుప్రీంకోర్టు ఆర్డర్స్ కానీ, లేదంటే హైకోర్టు ఆర్డర్స్. సో హైకోర్టు 2 వారాలకి స్టే విధించింది కాబట్టి తప్పకుండా ఇప్పుడు ఖచ్చితంగా తెలంగాణలో ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ జరగాల్సిందే ముఖ్యం. కాబట్టి వీళ్ళు వెంటనే నాకు తెలిసినంత వరకు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఏదైనా తాత్కాలిక ఊరట తీసుకురావచ్చు అనేది నా అంశం. నాకు తెలిసినంత వరకు సుప్రీంకోర్టు దీనికి ప్రతికూలంగా స్పందిస్తుంది అనేది నాకు తెలిసినటువంటి అంశం. ఎందుకంటే ఇక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్ పక్కకు పెడితే ఇక్కడ ఎలక్షన్ జరిగి ఇప్పుడు మనం చూసుకుంటే సంవత్సరం దాకా దాటిపోయింది మన ప్రభుత్వం ఫామ్ చేసి. అంటే ఇక్కడ ఏంటంటే గ్రామ స్థాయిలో జరగాల్సినటువంటి అభివృద్ధి ఆగిపోయింది. సో ఇప్పటి వరకు కూడా అసెంబ్లీని నియోజకవర్గాల వైజ్ గా ప్రభుత్వం ఏర్పడినట్టు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ పరిపాలన కానివ్వండి, ప్రభుత్వ పాలన కానివ్వండి, ప్రతినిధులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇంకా నియమించబడలేదు కాబట్టి సెక్రటరీస్ కి ఎక్కువగా ప్రెషరైజ్ అవుతున్నారు. సో అంటే గ్రామ స్థాయిలో ఖచ్చితంగా ప్రతినిధులు ప్రవేశపెట్టి ఆయా నియోజకవర్గాలకు, ఆయా గ్రామాలకు, ఆయా మున్సిపాలిటీలకు ఖచ్చితంగా అడ్మినిస్ట్రేషన్ అనేది జరగాలి. ఇక్కడ ఖచ్చితంగా ప్రతినిధులు అనేవాళ్ళు కావాలి. సో నాకు తెలిసినంత వరకు ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైనా సుప్రీంకోర్టు ఈ స్టేని తొలగించి యథావిధిగా మీరు ఎలక్షన్స్ జరుపుకోండి అని చెప్పే అవకాశాలు ఉన్నాయి అనేది నా ఉద్దేశం. ఎందుకంటే చాలా మందికి సంబంధించినటువంటి ఒక గొప్ప చారిత్రాత్మకమైన అంశం తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా దాంట్లో కొన్ని చిన్న చిన్న తప్పులు కాదు, లోపాలు ఉన్నప్పటికీ కూడా దాన్ని పరిగణలోకి తీసుకోకుండా ముందు ఎలక్షన్స్ జరిగిన తర్వాత దీంట్లో ఉన్న లోటుపాట్లు అన్ని సవివరంగా అంటే మంతనాలు జరపడం అనేది మంచిది అనేది నా అంశం. గవర్నమెంట్ ఇస్ ఆల్రెడీ ప్రిపేర్డ్ సార్. అంటే ఒకవేళ ఇక్కడ ఏదైనా జరిగితే మనం సుప్రీం లో ఎట్లా అప్రోచ్ కావాలి అనేది కూడా ప్రిపేర్డ్ గా ఉంది సార్. సో రేపే పిటిషన్ పడొచ్చా? నాకు తెలిసినంత వరకు ఎట్టి పరిస్థితుల్లో దీనికి సంబంధించి న్యాయ సమీక్ష అనేది మన ఏజీ సుదర్శన్ రెడ్డి గారు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే న్యాయవాదుల బృందం ఉందో మన తెలంగాణ హైకోర్టులో ఏజీ గారు తర్వాత జీపీలు అందరూ కలిసి కూర్చొని ఒక ఉన్నత స్థాయి అంటే ఒక నిర్ణయం తీసుకొని దాన్ని ఏజీ గారి ద్వారా, అంటే ప్రభుత్వ న్యాయ సలహాదారు ఏజీ గారే కాబట్టి ఏజీ గారు ఖచ్చితంగా దాన్ని సీఎం గారి దృష్టికి తీసుకెళ్తే దాన్ని తదుపరి చర్య ఏంటనేది వాళ్ళు కలిసి డిసిషన్ తీసుకోండి. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఎలక్షన్స్ జరగాలన్నా, బీసీ రిజర్వేషన్ కొనసాగాలన్నా, అదే విధంగా మనకు దీనికి సంబంధించినంత వరకు ప్రతినిధులను ప్రవేశపెట్టాలన్నా, ఇవన్నీ జరగాలంటే ఖచ్చితంగా వీళ్ళు ఇమీడియట్ గా సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిందే. ఎలక్షన్ జరగాలన్నా, జీవో నెంబర్ 9 ఉండాలన్నా, అదేవిధంగా బీసీలందరికీ న్యాయం జరగాలన్నా, ప్రభుత్వం మీద ఉన్నటువంటి అపవాదు తొలగించుకోవాలంటే ఖచ్చితంగా సుప్రీంకి వెళ్ళడమే ఇక్కడ ముందున్నటువంటి లక్ష్యం. దీన్ని పునర్పరిశీలించి న్యాయ సమీక్షలు చేసుకొని దీంట్లో ఉన్న లోటుపాట్లను ఎత్తి చూపించుకునేంత సమయం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఎలక్షన్స్ జరిగితే గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళకి ప్రతినిధులు అనేవాళ్ళు వస్తారు కాబట్టి ఖచ్చితంగా దీంట్లో సుప్రీం ఖచ్చితంగా ప్రతికూలంగానే హైకోర్టుకి ప్రతికూలంగానే తీర్పిచ్చే అవకాశం ఉంది. 2 వారాలు వాయిదా పడింది కదా సార్. అగైన్ సుదీర్ఘంగా ఇట్లే విచారణ జరుగుతుందా? లేదండి, ఎప్పుడు కూడా ఒక ప్రభుత్వ అంటే ప్రజాస్వామ్యానికి మేలు జరిగే అంశాలు ఏమన్నా ఉన్నప్పుడు వాటిని లాంగ్ టర్మ్ పొడిగించరు. అందుకనే కదా వీళ్ళకి డెడ్ లైన్ పెట్టినట్టే. ఇప్పుడు ప్రభుత్వానికి, పిటిషనర్స్ కి, వాదులకి, ప్రతివాదులకి, ప్రభుత్వానికి ముగ్గురికి వీళ్ళకి డెడ్ లైన్ పెట్టినట్టే. ఒక చిన్న అప్డేట్ చెప్తాను. ఇప్పుడు మంత్రి పొన్నం ప్రభాకర్ రెస్పాండ్ అయ్యారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల కాపీ అందిన తర్వాత చట్టపరంగా, న్యాయపరంగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం, ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపించడం జరిగింది అనే మాట చెప్పారన్నట్టు ఆయన. ఇప్పుడు మనం కంప్లీట్ గా కాపీ అంతా వచ్చిన తర్వాత మాత్రమే ఆర్డర్ కాపీ. ఇప్పుడు ఈ ఇంటర్మ్ ఆర్డర్ కాపీ అనేది సిఐగా అంటే
కాపీ అప్లికేషన్ వేసుకొని ఆ కాపీ అప్లికేషన్ తీసుకొని దాంట్లో ఇంట్రిమ్ ఆర్డర్లో జడ్జెస్ ఏం అంటే రాశారో చూసి ఆ పాయింట్స్ చూసి ఆ ఇంట్రిమ్ ఆర్డర్ని అది ఆ స్టేని తీసుకొని మనం డైరెక్ట్గా సుప్రీంకోర్టు తలుపులు తట్టొచ్చు. సో ఇది ఇప్పటికైతే హైకోర్టు స్టే విధిస్తుందని అనుకోలేదు. బీసీలకు 42% రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడే ఉంది. సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ అనేటువంటి మాట మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. ఆల్రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుబ్బు గారు. నిజంగానే సుప్రీం కోర్టులో ఒకవేళ పిటిషన్ పడితే దాని అప్డేట్స్ కూడా మనం తప్పకుండా దాని గురించి డిస్కషన్ చేద్దాం. సో ఇది ఓవరాల్ గా ఈ రోజు అంటే ఏం జరిగింది ఏంటి నిన్న అండ్ ఈ రోజు వాదనలు, ఆ తర్వాత అసలు ఈ డిసిషన్ ఎందుకు వచ్చింది ఏంటి అనేది కూడా కంప్లీట్ గా ఒక అనాలిసిస్ చేసే ప్రయత్నం అయితే చేశాం. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.